ఇది డిజిటల్ యుగం. ఉదయం లేచింది మొదలు రాత్రి పడుకునే వరకు ప్రతి నిమిషం డిజిటల్ టెక్నాలజీతో ముడిపడి ఉంది. ఇక వాట్సాప్ వంటి మెసెంజర్లు ప్రతి ఒక్కరి జీవితంలో భాగమైపోయాయి. ఫ్రెండ్స్ తో చాటింగ్ చేయడం, ఫోటోలు షేర్ చేసుకోవడం నుంచి మొదలుకొని ఆఫీస్ డాక్యుమెంట్లు పంపుకోవడం వరకు అన్నింటికీ వాట్సాపే మనకు ప్రధాన ఆధారం అయిపోయింది. అయితే మీకు ఒక షాకింగ్ నిజం చెప్పాలి. లోన్ అప్లై చేయాలన్నా, క్రెడిట్ కార్డు తీసుకోవాలన్నా, ప్రాపర్టీలు కొనుగోలు చేయాలన్నా, లేదా ఏదైనా హోటల్లో రూమ్ బుక్ చేసుకోవాలన్నా నేడు కేవైసీ అనేది తప్పనిసరి. ఈ క్రమంలో అవతలి వ్యక్తులు, ఏజెంట్లు లేదా సంస్థలు అడిగిన వెంటనే మనం మన పాన్ కార్డ్, ఆధార్ కార్డ్, బ్యాంక్ స్టేట్మెంట్స్ వంటి అత్యంత గోప్యమైన పత్రాలను క్షణం ఆలోచించకుండా వాట్సాప్ లో ఫార్వర్డ్ చేసేస్తుంటాం. ఫైల్ క్షణంలో అవతలి వాళ్లకు వెళ్లిపోతుంది కదా, పంపిస్తే తప్పేంటి అని మీరు తేలికగా తీసుకుంటున్నారా? అయితే మీరు రిస్క్ లో పడినట్లే. ఒక్క వాట్సాప్ మెసేజ్ మీ జీవితాన్ని తలకిందులు చేయగలదు. భవిష్యత్తులో మీరు ఊహించిన తీవ్రమైన ఆర్థిక, చట్టపరమైన ఇబ్బందుల్లో పడే ప్రమాదం పొంచి ఉంది. చాలా మందికి ఒక భ్రమ ఉంటుంది. మనం వాట్సాప్ లో ఒక డాక్యుమెంట్ పంపిస్తే అవతలి వాళ్ళు చూసి డిలీట్ చేసేస్తారని అనుకుంటాం. కానీ అక్కడే అసలు ప్రమాదం పొంచి ఉంది. మనం వాట్సాప్ లో పంపిన డాక్యుమెంట్లు కేవలం ఆ అవతలి వ్యక్తి వాట్సాప్ చాట్ లోనే ఉండిపోవు. అవతలి వ్యక్తి ఆ ఫైల్ ను తన ఫోన్ గ్యాలరీలోకి, ల్యాప్టాప్ లోకి లేదా కంప్యూటర్ లోకి డౌన్లోడ్ చేసుకుంటాడు. అంతేకాదు ఆ ఫోన్ కు సంబంధించిన క్లౌడ్ బ్యాకప్ ఆటోమేటిక్ గా ఆన్ అయి ఉంటుంది. మీ పత్రాలు, కాపీలు ఆటోమేటిక్ గా క్లౌడ్ లో సేవ్ అయిపోతాయి. ఒకసారి డాక్యుమెంట్ మీ ఫోన్ దాటి బయటకు వెళ్తే దానిపై మీ నియంత్రణ పూర్తిగా కోల్పోయినట్టే. ఆ ఏజెంట్ లేదా సంస్థ ఉద్యోగి ఉద్యోగం మారొచ్చు, లేదా తన ఫోన్ పోగొట్టుకోవచ్చు. ఒకవేళ ఆ వ్యక్తి ఫోన్ లేదా వాట్సాప్ అకౌంట్ గనక హ్యాక్ అయితే మీరు గతంలో పంపిన ఆ పాన్ కార్డ్, ఆధార్ వివరాలు సైబర్ నేరగాళ్ల చేతుల్లోకి సులభంగా వెళ్లిపోతాయి. దీనివల్ల మీ పేరు మీద నకిలీ సిమ్ కార్డులు తీసుకోవడం, ఫేక్ అకౌంట్లు ఓపెన్ చేయడం, లేదా మీ ప్రమేయం లేకుండానే మీ పేరు మీద ఆన్లైన్ లోన్లు తీసుకోవడం లాంటి భారీ మోసాలకు పాల్పడే అవకాశం ఉంది. చాలా మంది చిన్న వ్యాపారులు, ప్రాపర్టీ బ్రోకర్లు, లోన్ ఏజెంట్లు కంపెనీ ఇచ్చిన సెక్యూర్ సిస్టమ్స్ వాడరు. తమ సొంత పర్సనల్ స్మార్ట్ ఫోన్ల ద్వారానే కస్టమర్ల డాక్యుమెంట్లు సేకరిస్తుంటారు. ఇలాంటి పర్సనల్ ఫోన్లలో కనీస సైబర్ సెక్యూరిటీ ప్రమాణాలు కూడా ఉండవు. దాంతో మీ సున్నితమైన సమాచారం సులభంగా ఇతరుల చేతికి చిక్కే ప్రమాదం ఉంది. మీ బ్యాంక్ స్టేట్మెంట్ లో మీ నెలవారీ ఆదాయం, మీరు చేసే ఖర్చులు, మీ అకౌంట్ బ్యాలెన్స్ అన్ని క్లియర్ గా ఉంటాయి. ఈ డేటా కనుక థర్డ్ పార్టీ టెలికాలర్లు లేదా మోసగాళ్ల చేతికి చిక్కితే మీకు నిత్యం లోన్ ఆఫర్లు, ఫేక్ లాటరీ కాల్స్, ఫిషింగ్ లింక్స్ తో కూడిన మెసేజ్లు వచ్చి పడతాయి. మన దేశంలో డేటా భద్రత కాపాడటానికి ప్రభుత్వం డిజిటల్ పర్సనల్ డేటా ప్రొటెక్షన్ యాక్ట్ ను తీసుకువచ్చింది. ఈ చట్ట ప్రకారం ఎవరైనా సరే ఒక వ్యక్తి నుంచి వ్యక్తిగత డేటాను సేకరిస్తున్నారంటే దానికి స్పష్టమైన అనుమతి ఉండాలి. ఆ డేటా సేకరణ వెనుక ఒక నిర్దిష్టమైన చట్టబద్ధమైన ఉద్దేశం ఉండాలి. కానీ ఒక ప్రైవేటు వ్యక్తి లేదా లోన్ ఏజెంట్ తన పర్సనల్ వాట్సాప్ నెంబర్ ద్వారా కస్టమర్ల కేవైసీ పత్రాలు సేకరించడం అనేది ఈ నిబంధనలకు పూర్తిగా విరుద్ధం. ఇది చట్టరీత్యా నేరం కిందకే వస్తుంది. సంస్థలు అధికారిక సిస్టమ్స్ ద్వారానే డేటాను సేకరించాలి తప్ప ఇలా ఇష్టానుసారంగా వాట్సాప్ లో సేకరించకూడదు. సరే, మరి ఇన్ని సమస్యలు ఉన్నప్పుడు లోన్లు, క్రెడిట్ కార్డులు లేదా హోటల్ బుకింగ్స్ మానేయగలమా? ఖచ్చితంగా మానేయలేం. మరి ఈ పనులను సురక్షితంగా ఎలా పూర్తి చేయాలి? ఇప్పుడు కొన్ని గోల్డెన్ టిప్స్ చెప్తాను, జాగ్రత్తగా వినండి. ఎవరైనా మీ కేవైసీ డాక్యుమెంట్లు వాట్సాప్ లో పంపమని అడిగితే అస్సలు ఒప్పుకోకండి. ఆ సంస్థకు సంబంధించిన అధికారిక వెబ్సైట్, అఫీషియల్ యాప్ లేదా సెక్యూర్ డాక్యుమెంట్ అప్లోడ్ లింక్ ఉంటేనే దాని ద్వారా మాత్రమే మీ పత్రాలను అప్లోడ్ చేయండి. ప్రభుత్వం అధికారికంగా అందించిన డీలాకర్ యాప్ ద్వారా మీ డాక్యుమెంట్లను నేరుగా షేర్ చేయవచ్చు. దీని ద్వారా మీ ఒరిజినల్ డాక్యుమెంట్లు ఎవరి చేతికి వెళ్లవు. కేవలం వెరిఫికేషన్ మాత్రమే పూర్తవుతుంది. అలాగే UIDAI అందించే ఆఫ్లైన్ వెరిఫికేషన్ విధానాలను వాడటం చాలా సురక్షితం. ఒకవేళ మీరు ఆధార్ కార్డు కాపీని ఎక్కడైనా ఇవ్వాల్సి వస్తే మీ పూర్తి ఆధార్ నెంబర్ కనిపించేలా ఇవ్వకండి. ఆధార్ వెబ్సైట్ నుంచి కేవలం 4 అంకెలు మాత్రమే కనిపించే మాస్క్డ్ ఆధార్ కాపీని డౌన్లోడ్ చేసి దానిని మాత్రమే వాడండి. మీరు ఏ డాక్యుమెంట్ పంపాల్సి వచ్చినా సరే దానిపై స్పష్టంగా వాటర్ మార్క్ వేయండి. ఉదాహరణకు ఫర్ హోటల్ చెక్ ఇన్ ఓన్లీ లేదా ఫర్ లోన్ అప్లికేషన్ ఓన్లీ అని రాసి ఆ ప్రయోజనం కోసం మాత్రమే అది వాడేలా చేయండి. ఒకవేళ తప్పనిసరి పరిస్థితుల్లో మీ డాక్యుమెంట్లను PDF రూపంలో పంపాల్సి వస్తే ఆ ఫైల్ కు బలమైన పాస్వర్డ్ పెట్టండి. ఆ పాస్వర్డ్ ను వాట్సాప్ లో కాకుండా వేరే మాధ్యమం ద్వారా, అంటే పర్సనల్ కాల్ లేదా వేరే యాప్ ద్వారా మాత్రమే అవతలి వ్యక్తికి తెలియజేయండి. మీ పాన్ కార్డ్, ఆధార్ కార్డ్, బ్యాంక్ స్టేట్మెంట్స్ అనేవి కేవలం కాగితాలు కావు. అవి మీ ఆర్థిక, వ్యక్తిగత గుర్తింపునకు ప్రతీకలు. అలాంటి విలువైన పత్రాలను ఎవరికి పడితే వారికి కేవలం ఒక వాట్సాప్ మెసేజ్ పంపేయకండి. ఇకపై ఎవరైనా వాట్సాప్ లో మీ డాక్యుమెంట్లు అడిగితే ఒక్క క్షణం ఆగి ఆలోచించండి. వారిని కంపెనీ అధికారిక లింక్ లేదా సెక్యూర్ పోర్టల్ అడగండి. వీలైనంత వరకు సురక్షితమైన పద్ధతులనే పాటించండి. మీ భద్రత మీ చేతుల్లోనే ఉంది.